రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామంలో పంచాయతీ ఫైట్ హీట్ పుట్టిస్తోంది. హైదరాబాద్ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పేరునే గ్రామానికి పెట్టారు. గతం ఎలాంటి అభివృద్ధి జరిగింది, గత పాలకులు ఏం చేశారు, బూర్గుల గ్రామస్తులు ఏం కోరుకుంటున్నారు, జనం మదిలో ఏముందో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలికి సంబంధించిన బూర్గుల గ్రామం వద్ద అయితే ఉన్నాను. అయితే ఈ బూర్గుల గ్రామానికి సంబంధించి ప్రెసెంట్ నేను ఒక ప్లేస్ వద్ద అయితే ఉన్నాను. అంటే దీనికి సంబంధించి ఎంట్రీ వద్ద అయితే ఉన్నాను. ఈ ఎంట్రీ వద్ద మీకు ఒక స్టాచ్యూని అయితే చూపిస్తాను. ఈ స్టాచ్యూకి సంబంధించే ఈ ఊరు పేరే ఆయనకు రావడం జరిగింది. ఆయననే బూర్గుల రామకృష్ణారావు. ఈ పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఈయననే నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఈ రామకృష్ణారావు ఉన్నారు. అందులో భాగంగానే ఈ ఊరి పేరు ఆయనకైతే పెట్టడం జరిగింది. 1952లో ఈయన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ హైదరాబాద్ రాష్ట్రానికి అయితే అయ్యాడని చెప్పాలి. అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధుడు, చాలా వరకు కూడా ఈయనకి బిరుదులు అయితే ఉన్నాయని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి, అంటే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి ఈ ఊరు పేరే ఈయన పెట్టుకోవడమే ఈ ప్రత్యేకత అని చెప్పాలి. అందులో భాగంగానే ఈ గ్రామానికి సంబంధించి ఈ బూర్గుల రామకృష్ణ పేరు, అదేవిధంగా ఈ ఊరుకు సంబంధించి బూర్గుల గ్రామానికి సంబంధించి డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది, అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడి గ్రామ ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలని ఆలోచిస్తున్నారు అనే విషయాలన్నీ కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వీళ్ళతోటి మాట్లాడదాము, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి బూర్గుల రామకృష్ణారావు ఇక్కడే పుట్టి పెరిగాడు. ఆ తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ఈ హైదరాబాద్ రాష్ట్రానికి 1952లో అయ్యాడు. కాబట్టి ఆ తర్వాత చాలా వరకు కూడా కేరళకు సంబంధించి తొలి గవర్నర్గా కూడా ఆయన ఉండడం, ఆ తర్వాత చాలా వరకు కూడా స్వతంత్ర సమరయోధుడిగా కూడా ఈ గ్రామం నుండే ఆయన పుట్టి పెరిగి ఆ తర్వాత అవ్వడంతో ఈ గ్రామానికి ఇంత ప్రత్యేకత వచ్చింది. అదేవిధంగా ఈ గ్రామం పేరు ఆయన ఇంటి పేరుగా కూడా మారింది. కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ గ్రామానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలతోటి మాట్లాడదాము. ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి, ఎలక్షన్కి సంబంధించి పెద్దవారు ఉన్నారు, వారితోటి కూడా మాట్లాడదాం. కాగా ఏం పేరే నీ పేరు? నా పేరు చెన్న. ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, మరి ఎన్నికల్లో భాగంగా మరి మీరు ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు? మేము ఎవడైతే మంచిగా ఉంటాడో ఆయనకే వేస్తాం, అంతేగాని మా నువ్వు ఈయనకే ఆయనకే అంటే వేయలేము. అంతేనా? అంతే. మరి ఇప్పటి వరకు మరి ఇది వాస్తవానికి బూర్గుల రామకృష్ణారావు గారు గతంలో హైదరాబాద్కి సంబంధించి తొలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆ పేరే ఆయన ఇంటి పేరుగా కూడా మారింది. అలాంటి ప్రత్యేకత ఉన్న ఈ గ్రామానికి మరి డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది జరిగిందా, ఇంకేమైనా జరగాల్సి ఉందా? ఆయన కొడుకుండే, ఆయన కొడుకు వచ్చినాక కొంచెం జరిగినట్టు అయింది. కొన్ని చూపెట్టాడు, చేసాడు పనులు కూడా, కొన్ని పనులు కూడా అయినాయి. ఓకే. ఏంటి బిడ్జులు కట్టాడు, మోరీలు కట్టాడు, పైపులు వేసాడు, తండకు ఊరుకు స్కూల్ కట్టించాడు, దవాఖాన కట్టించాడు. ఇవన్నీ పనులు అన్ని చేయించాడు ఆయన. ఇప్పుడు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటారు? మరి మీకు సంబంధించి ఎవరైనా వచ్చి మేము ఇది డెవలప్ చేస్తాం, ఇది అభివృద్ధి చేస్తాం అన్న వాళ్ళకే చేస్తారా, మరి ఇంకేమైనా ఆలోచిస్తున్నారు? డెవలప్మెంట్ చేస్తామని ఇప్పుడు మాట్లాడతారు అంతే. ఎవరే కానీ ఆయన పొట్ట నింపుకొనికే మాట్లాడతాడు, కానీ ఎవరికి చేయనికే మాట్లాడారు. అంతేనా? పెద్ద ఏం పేరే నీ పేరు? ఈరయ్య. ఈరయ్య. మీరు పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడేనా? మరి మీరు చూస్తూ ఉంటారు, మామూలుగా బూర్గుల రామకృష్ణారావు గారి పేరుకి ఇంటి పేరుగానే బూర్గుల అనేది మారింది. అలాంటి ఊరికి సంబంధించి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి. మరి ఈ పంచాయతీ ఎలక్షన్లో ఎవరిని ఎన్నుకుండాలనుకుంటున్నారు? అభివృద్ధి ఏమైనా చెందాలనుకుంటున్నారా? అభివృద్ధి చెందాలంటే మా ఊరు బీరామ్ కిషన్ రావు ఏమనాలంటే దర్శలరా బయట చేస్తే పేరు వస్తుంది, మా ఊరి తర్వాత చేసుకుందాం అన్నాడు. చెప్పిండు కూడా మేము చిన్నగా ఉన్నాగా అంతా మనం డైలాగ్ చేసుకుందాం, కానీ మన పేరు బయట సంపాదించుకొని మళ్ళీ ఊరు మంచిగా చేసుకున్నాలి. మనమే మంచిగా చేసుకుంటే ఏమంటారు అంటే తొలుత నీ ఊరి నీ కాడికే చేసుకున్నావు, మాకేం చేసినావు అంటారు. అందు గురించి ఇది చేయకూడదు, మన ఊరు తర్వాత చేద్దాం, కానీ
ఇప్పుడైతే బయట మన పేరు వెళ్ళిందాక మనం అక్కడక్కడ తిరుగుదాం అని చెప్పిండు. మరి ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, అభివృద్ధి జరిగిందా ఎట్లా? ఇప్పుడు మా ఊళ్ళో అన్ని తొలితేమన్నారు, శాతనాలు వాడే మండలాలు అన్నీ ఇన్నే పడతాయని అన్నీ చెప్పేసిండు. చెప్పేసినాక ఊరోళ్ళు ఏం చేసిరో ఏమో, ఊరోళ్ళు తోక కాల్చి అక్కడ శాతనాలు వాడే మా ఊరే డైలాగ్ చేయనీక కూర్చున్నాడు మా దొర. ఈ ఊరు డైలాగ్ చేస్తా నా ఊరు అన్నాడు. చేస్తామంటే కల్లా ఈ ఊరోళ్ళు కూడా చేతికి రాలేదు. చేతికి రాక అన్ని పోటీలు వాడా ఈ ఊళ్ళోనే సర్పంచ్లే నేనే పెద్దగుండా అన్ని ఆ మాటినాల మా ఊరును గుణాదికి చేసిపోతుంది. మరి మీరు ఏమంటున్నారు? మరి ఇప్పుడు ఒకవేళ సర్పంచ్ని ఎన్నుకోవాలంటే ఏం చేస్తే సర్పంచ్ని ఎన్నుకోవాలంటే వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తే ఎన్నుకోవడానికి ఉంటాం. మరి మీరు ఏం చెప్తారు దానికి సంబంధించి ఏం అభివృద్ధి జరగాలని చెప్పి? ఇప్పుడు ఎంతమంది అయినరు, మాయాతోటి పెద్దలు ఎవరు లేరు, చిన్నపిల్లలు అయినరు, వాళ్ళకి అనుభవం లేదు. కానీ నేను చేస్తాను అని ఉరుకులాడుతున్నారు. ఎవడేం చేస్తాడో ఇంకా మేము మాట్లాడుకోలేదు, ఇంకా రాలేదు ముందుకు. రేపు అంటున్నారు, అడిగితే వేసేటోళ్ళు అందరూ నేమా వేసినాం అంటే రేపు చేస్తాం నామినేషన్ అలా చేయమంట ఓడి పోతుండో ఓడి చూస్తున్నారు. ఏదైనా ఏం పేరే? బాలరామ్. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ గ్రామానికి సంబంధించి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అయితే రావడం జరిగింది, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. మరి ఇప్పుడున్న పరిస్థితులలో మీ గ్రామానికి సంబంధించి అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి జరిగినా కూడా లేదా ఇంకేమైనా జరగాల్సి ఉందా? ఎవరిని ఎన్నుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు? ఎవరిని అనుకుంటారు, అందరూ వేస్తున్నవారు పోతున్నవారు, ఎవరిని అనుకుంటాం. మీకు ఉంటుంది కదా, మీ గ్రామానికి సంబంధించి ఉంటుంది కదా ఎవరైనా అభివృద్ధికి సంబంధించి? ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నా ఇప్పుడు నామినేషన్లు వేస్తున్నారు, రేపేళ్ళు ఓట్లు పడుతున్నా, ఎవరు పడితే ఎక్కడ పడితే ఎవరికి తెలుసలేదు. ఏ పనులు చేసేది ఎంకసేపు తర్వాత చేస్తారా చేయరా తెలియదు. మరి మీరు అభివృద్ధి చేస్తేనే ఓట్లు అనేవి వేస్తుంటాం, అంటే అభివృద్ధి ఇది చేస్తామని మా హామీ ఇస్తేనే. మరి ఎలాంటి అభివృద్ధి జరగాలని మీరు అనుకుంటారు మీ గ్రామానికి సంబంధించి? ఎలాంటి అన్ని పనులు జరగాలి, రోడ్లు మొత్తం అన్ని. ఇప్పుడు కొన్ని ఇండ్లు కడుతున్నారు, ఇండ్లు అవుతున్నాయి, కొన్ని పనులు నడుస్తున్నాయి బాగానే, కానీ నడిచే కాడికి నడుస్తున్నాయి. ఇప్పుడు పనులు గ్రామానికి సంబంధించి ఇంకా జరగాల్సినవి ఉన్నాయా? ఇంకా మస్తున్నాయి, జరగాల్సింది ఏం లేవు. ఏమేమి జరగాల్సి? రోడ్లు పనులు ఉండవు, ఇంకా చేసేది మస్తు ఉండవు ఈ పనులు. అవి చేస్తే మంచిగానే ఉంటుంది. ఈ గ్రామానికి సంబంధించి ఎన్నికలు వచ్చినాయి, మీరేం చెప్తారు? ఏం చెప్పు, చేస్తూనే కూడా నామినేషన్లు అయితేనే కూడా ఓట్లు అయితేనే ఉన్నాయి. ఏం చెప్పి అభివృద్ధి అనేది జరగాలి, అభివృద్ధి జరుగుతూనే ఉంది. అప్పుడు కొన్ని జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇండ్లు కట్టించారు, నడిచేటి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్న సర్పంచ్ మరి చేశాడా? ఇప్పుడు లేరుగా, ఎవరు లేరు. ఇప్పుడు వస్తేనే సర్పంచులు, సర్పంచులు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు. ఇప్పటిదాకా అయితే మంచిగానే చేస్తారు. మరి ఆ సర్పంచ్ వచ్చిన సర్పంచ్కి ఏమేం చేయాలని మీరు అడుగుతున్నారు? ఇప్పుడు ఇండ్లు కట్టించేటోళ్ళు కట్టిస్తారు. ఇప్పుడు ఏదైనా రోడ్లు ఉంటే అవి చేయాలి, మిగతా పనులు ఏమైనా ఉంటే అవి చేయాలి. అన్నీ చేస్తేనే మంచిగా. రోడ్లు ఇవన్నీ కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి. ఇప్పటివరకు కూడా సర్పంచ్ లేడు కాబట్టి సర్పంచ్ని ఎన్నుకున్న అనంతరం దీనికి సంబంధించి ఈ అభివృద్ధి పనులను చేస్తాడా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం కటింగ్ షాప్ వద్ద అయితే ఉన్న ఈ గ్రామానికి సంబంధించి వాళ్ళతోటి కూడా మాట్లాడదాం, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారని చెప్పేసి మాట్లాడి వివరాలు అయితే తెలుసుకుందాము. అన్న ఏం పేరే? అన్న ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించి సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, మరి సర్పంచ్ ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, లేదా అభివృద్ధి పనులు ఇంకేమైనా జరగాల్సినవి ఉన్నాయా? వస్తున్నాయి, పనులు లేవు, పనులు చేస్తే మాకు బాగుంది. పనులు చేయాలి, పనులు చేస్తే బాగుంటుంది. ఏమేం పనులు చేయాలి, ఏమున్నాయి? ఇంకా రోడ్లు ఉన్నాయి, చిన్న రోడ్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఇక్కడ రోడ్డు ఉంది, చింతగూడెము బూర్లకి వెళ్ళి రోడ్డు పాడుపడ్డది. అది ఎప్పుడు దాన్ని పట్టించుకుంటాడు, దాన్ని కాళ్ళు పోసి ముందు ముట్టలు దానికి శ్రీకాళీలు పోతాం వస్తున్నాం, అది ఎవరు పట్టించుకుంటారు దాన్ని. అందుకే నేను కూడా ఏమన్నా ఊరిని ఏమన్నా. ఇప్పుడు ఈ ఊరికి సంబంధించి ఇంత చరిత్ర ఉంది, ఈ ఊరికి సంబంధించిన వ్యక్తే తొలి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. అలాంటి గ్రామానికి సంబంధించి ఎందుకని మరి ఇంత వెనుకబాటు ఎందుకని ఉందంటారు? వెనుకబాటు అంటే అప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఉంటే అప్పటి నుంచి ఇంకా చెప్పిపోయింది. ఊరు నాయకులు అప్పటి నుంచి ఇట్లా అయిపోయింది. వీళ్ళు మొన్న అంజయ్య గెలిచాక కడితే చిన్న సట్లలో ఉన్న ఊరిది మండలం అయితే అంటే ఆయననే. శేఖర్ నడితే శీతం అన్నాడు ఆయన కానీ ఇప్పుడు దాకా. సో ఎవరు అభివృద్ధి చేశారు? మరి ఇప్పుడు సర్పంచ్ రేపు ఎన్నుకోబోతున్నారు కదా, మరి ఏం కోరుతారు? ఇంకేమేం జరగాలి, ఇంకేం పనులు ఉన్నాయని చెప్పాలి? ఆయన ఎలాంటి హామీలు ఇచ్చాడు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ముఖ్యంగా పనులు ఇప్పుడు కొన్ని పనులు ఇంకా రోడ్లు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇంకా కొన్ని ఊలకి రోడ్లు ఉన్నాయి, కొన్ని కిరికీలు ఉన్నాయి, ఇల్లు గట్ట కొన్ని ఆగిపోయినాయి, జాగాల కాడ అన్నీ కొన్ని నడుస్తున్నాయి బాగానే. ఇంకా
రేపు గెలిచినాక మాట్లాడమని అంటున్నారు మరి. సో మనతో పాటు మరొక పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతోటి మాట్లాడదాము. పెద్ద ఆయన, ఏం పేరే నీ పేరు? సత్తయ్య. సత్తయ్య గారు, మీరు చెప్పండి, మామూలుగా ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక చరిత్ర ఉంది. అలాంటి గ్రామం మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏమనుకుంటున్నారు అంటే ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకోవాలనుకుంటారు? సరే, ఎన్నుకునే ముందు అభివృద్ధి ఇంకేమైనా జరగాలని అనుకుంటున్నారు? అదే జరగాలని అని అనిపిస్తున్నారు. మంచిగా ఉండాలి, ఊరు బాగుపడాలి అంతే. ఈ బాగుపడాలంటే ఏమేం జరగాలి? రోడ్లు కావాలి, ఇల్లు కావాలి, అన్నీ కావాలి. మీరు చూసినప్పటి నుంచి అభివృద్ధి ఇలానే ఉందా, ఇంకేమైనా మార్పు? ఏం మారలే, ఏం మా ఊరి పైకి రాలే. ఎందుకని మరి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వ్యక్తి బూర్గుల రామకృష్ణ రావు దేవుని ఆయన మస్తు రికార్డు, కానీ మా ఊళ్ళో మంచిగా కాదు, మంచిగా అభివృద్ధి జరగలేదు. జరగలే. ఇక్కడ ఒక మహిళ పండ్లు అమ్ముతూ కూడా కనిపిస్తున్నారు, వారితో కూడా మాట్లాడదాం. అమ్మతోటి ఎప్పటి నుంచి ఈ పండ్లు అమ్ముతుంది, అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి మరి ఈ గ్రామానికి చెందిన ఆమె అయితే మరి ఎలాంటి అభివృద్ధి పనులు కోరుకుంటుంది, ఎవరిని ఎన్నుకోవాలనుకుంటారో తెలుసుకుందాం. అమ్మ, మీది ఇదే ఊరా? ఏం పేరమ్మా మీ పేరు? యాదమ్మ గారు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, అంటే గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ని ఎన్నుకునే అవకాశం వచ్చింది. మరి ఇప్పటి వరకు బూర్గుల ఊరికి సంబంధించి అభివృద్ధి పనులు జరిగాయా, జరగాలి ఇంకేమైనా ఉన్నాయా జరిగేవి, ఏం చెప్తారు? ఇక చేస్తారు అంటారు కానీ ఎవరు చేయరు. నాకు టక్కర్ అయ్యింది, నెత్తి వలిగిపోయింది, చిన్న పోయింది, పోయినా కానన్నా తలిగించినోడు రూపాయి ఇయ్యలే. నా కొడుకు బాగా చేసుకున్నాడు, కేసు పెట్టిర్రు, రూపాయి రాలే. ఇక నేనేదో నా అప్పు తెచ్చుకొని ఎట్లా బతుకుది ఇంత వేజీలు అంటానని ఈ పనులు పెట్టుకున్నా. నాకెవరు సాయం లేదు. ఎక్కడ తిరిగి ఎంపీటీసీ ఊరు ఎంపీటీసీ హరి ఇన్ని పైసలు ఇచ్చిండు బండికి, అబద్ధం అనొద్దు. ఆ పైసలు ఇచ్చిండు. ఇంకా అవి నా కొడుకు నా బిడ్డలు కలిసి బండి తెచ్చి నాకు ఇచ్చిండ్రు. నేను వీటి మీద బతుకుతున్నా. ఇక ఎవరితో మాట్లాడినా మీరు అంటున్నారు ఎవరు ఇక్కడ చేసేవాళ్ళు లేరు అని చెప్పేసి. మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, ఏం చేయాలని కోరుకుంటున్నారు? మీ ఊరికి మొత్తం ఓవరాల్గా మీ ఊరికి ఏం చేస్తే బాగుంటుంది? అందరూ కలిసి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుంది. ఇంకా మీదకి వెళ్ళితే డబ్బులు వస్తాయి. అట్లా చేస్తే బాగానే ఈ ఊళ్ళో ఇంటికి ఒకరు నిలబడ్డారు. ఏం చేయాలి? మాకే మాకు పని చేస్తారు. ఇప్పుడు ఇంకా చివరిగా చెప్పండి, మీ ఊరికి మంచి జరగాలంటే ఒక వ్యక్తి అనేవాడు ఖచ్చితంగా గెలవాలి, అనేవాడు పని చేయాలి. మరి ఓవరాల్ గా ఇప్పటి వరకు ఒక చరిత్ర కలిగిన ఈ ఊరికి మంచి డెవలప్మెంట్ జరుగుతుందని నమ్మకం ఉంటుందా మీకు? చేస్తారు అనుకుంటున్నారా? ఏమో ఇక గెలిచినాక వాళ్ళ చేతుల్లో, గెలవక ముందుకు మా చేతుల్లో. ఒక మాట కాడికి చెప్పాలంటే గెలిచినాక వాళ్ళ చేతుల్లో, గెలవక ముందుకు మా చేతుల్లో. మనతో పాటు మరో పెద్ద ఆయన ఈ విలేజ్కి సంబంధించిన ఆయన ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. పెద్ద ఆయన, ఏం పేరు నీ పేరు? మంచం చంద్రయ్య గారు. ఈ ఊరికి సంబంధించి మామూలుగా దీనికి ఒక చరిత్ర ఉంది ఈ ఊరికి, కానీ ఎందుకని ఇప్పటివరకు కూడా మండలం రాలేదు? సరే, మండలం రాలేదని పక్కన పెడితే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అనేవి వచ్చినాయి. ఈ పంచాయతీ ఎలక్షన్లలో ఎలాంటి అభివృద్ధి జరగాలని మీరు కోరుకుంటున్నారు? ఎన్నుకోబోయే వ్యక్తి కూడా ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మండలం కావాలని కోరుకుంటున్నాను. మండలం కావాలి. ఇంకేమి అభివృద్ధి పనులు జరగాలి? అది మంచిగా ఉండాలి. బూర్గుల రామకృష్ణరావు పేరు వచ్చేటట్టు ఉండాలి. ఆయన తొలి సీఎం ఉండే అట్లా. మరి ఇప్పటి వరకు అభివృద్ధి పనులు ఏమైనా జరిగాయా? అంటే ఇక రైల్వే స్టేషన్ అయింది, మన దవాఖానా, సర్కారు దవాఖానా. ఇంకేం జరగాల్సి? మరి పిల్లలకి స్కూల్ ఇవ్వాలి, అదే పెద్దగా ఉండాలి. ఎందుకంటే మామూలుగా రామకృష్ణరావు ఫస్ట్ తొలి ఉన్నందుకు పెద్దగా ఉండాలి, మండలం కావాలని ఉద్దేశం. సో మండలం అయితే మంచిది, బాగుంటుంది. ఎందుకంటే అంతా ఎండిఓ, ఎంఆర్ఓ అన్ని ఆఫీసులు ఉంటాయి, పోలీస్ స్టేషన్ ఉంటుంది, అలాగా. సో మీరు చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నారు కదా, అప్పటి నుంచి మరి ఇట్లే ఉంది ఏం మార్పు? ఏం మార్పురాలి. మరి ఇప్పుడు సర్పంచ్ సంబంధించి ఏం మాట్లాడతారు? అదే మంచి వ్యక్తి ఉండాలి, మంచిగా ఉంటే బాగుంటుంది, ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. ఎక్కడో మండలం ఉండాలి, ఇంప్రూవ్మెంట్ కావాలంటే మండలం కావాలి. ఈ గ్రామానికి సంబంధించి ప్రత్యేకంగా మండలం కూడా రావాలని చెప్పేసి, మండలంగా గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలైతే కోరుతున్నారు. ఎవరైతే సర్పంచ్గా వస్తున్నారో, ఎన్నిక అవ్వబోతున్నారో వాళ్ళకి సంబంధించి కూడా అన్ని విధాలుగా సహకరించి అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తే మంచిదని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి అనిల్, బిగ్ టీవీ, రంగారెడ్డి జిల్లా నుంచి.